మా జీవితంలో నెమ్మది లేదయ్యా. మా జీవితంలో సంపూర్ణ శాంతి లేదు అంటే దాని అర్థం ప్రియులా, మేము నాయన నీ మీద ఆనుకోవటం లేదని అర్థం. మా జీవితంలో పూర్ణ శాంతి లేదంటే నిన్ను నమ్ముకోలేదని అర్థం. మా జీవితంలో పూర్ణ శాంతి లేదంటే నిన్ను ఆశ్రయించలేదని అర్థం. మా జీవితంలో పూర్ణ శాంతి లేదంటే ఆ, ప్రజలందరి కోసం ప్రార్థనలు, విజ్ఞాపనలు, యాచనలు, కృతజ్ఞతలు చెల్లించట్లేదని అర్థం. మా జీవితంలో ఇంకా నెమ్మది లేదు అంటే ప్రభు వాక్యాన్ని ధ్యానించట్లేదు, వాక్యాన్ని నమ్మట్లేదు, వాక్యాన్ని ధ్యానించట్లేదు, వాక్యాన్ని అనుసారంగా జీవించట్లేదు అని అర్థం ప్రభు. మా జీవితంలో ఇంకా నెమ్మది, పూర్ణ శాంతి లేదంటే నీకు భయపడట్లేదని అర్థం. అయ్యా, మా జీవితంలో ఇంకా పూర్ణ శాంతి లేదు, నెమ్మది లేదు అంటే వేదనలతో ఉన్నామంటే ప్రభు నీకు భయపడట్లేదని అర్థం. నీ సేవకుల మాట మేము వినట్లేదని అర్థం ప్రభు. కాబట్టి నాయన ప్రవక్తల మాట వినండి, మీరు కృతజ్ఞులు అవుతున్నారు నాయన. యెహోవాను నమ్ముకొనుడి, అప్పుడు మీరు ప్రభువా మీరు నాయన స్తోత్రం స్తోత్రం చెల్లించండి. యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు అన్నావు నాయన. ఆయన ప్రవక్తలను నమ్ముకునేటప్పుడు మీరు కృతార్థులు అవుతారని మీరు సెలవిచ్చారు. కాబట్టి నాయన సేవకుల మాట వినడానికి, నీ మాట వినడానికి, ఆజ్ఞలను అనుసరించి నడుచుకోవడానికి నీ కోరుకొనుచున్నాను. మీరు నా ఆజ్ఞలను ఆలకించవాలని నేను కోరుకొనుచున్నానన్నావు ప్రభు. ఆలకించిన నీ నది క్షేమం వల్ల, నీ నీతి సముద్ర తరంగం వల్ల ఉండనన్నావు నాయన. అంతటి నెమ్మది కలిగిస్తావు ప్రభు. సాయం ఆలకించుటకు సాయించి, భయపడటకు సాయించి, ప్రార్థన చేయటకు సాయం, నీ యొద్దకు రావటానికి నేను నమ్ముకుంటూ సాయించి, ఆశ్రయించడానికి సాయించి, నీకు లోబట్టడానికి సాయించి నా ప్రభువా, నీ మీద ఆనుకొనుటకు మాకు నీ ఆత్మ బలము దయచే. మా కోసం ఈ లోకానికి అరుదించిన మా ప్రభువా నీకు వందనాలు స్తోత్రాలు. మా కోసం సిలువలో మరణించిన మా ప్రభువా, తిరిగి సమాధి చేయబడి తిరిగి సజీవుడి తిరిగి లేచిన మా ప్రభువా, తిరిగి రానైన మా ప్రభువా, మీరిచ్చిన కృప కొరకై స్తోత్రాలు, రక్షణ కొరకై స్తోత్రాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు గారి నామమును స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమీన్ 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 ఆమీన్. యేసు రక్తమే